చంద్రబాబు విజనరీ లీడర్ అని చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. చిత్తూరులో రూరల్ మండలానికి చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దగ్గుమళ్లతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే చిత్తూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని దగ్గుమళ్ల అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి అనే ఊసే లేదన్నారు. ఎందుకు ఓటేయాలన్న ఒక విషయం గురించి మాత్రం 2 మాటలు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ఎవరితో ఈ దేశానికి ఎంత అభివృద్ధికి పాటుపడ్డాడో మనందరికీ తెలుసు. 14 సంవత్సరాలు అభివృద్ధికి పాటుపడ్డాడు. ఒక టైంలో ఈ దేశ ప్రధానమంత్రిని నిర్ణయించే స్థాయికి ఆయన ఉన్నాడు. అంత కాంట్రిబ్యూషన్ చేసిన మనిషిని ఊరికినే అట్లా చిట్టుకేసినట్టు అరెస్ట్ చేసి 52 రోజులు హరాస్ చేశారు. అది ఒక్కటి చూసే నేను వచ్చాను ఈ రాజకీయంలోకి. దళితుల జీవితాల్లో ఏమి మార్పు కనపట్టలేదు. నేను 40 ఏళ్ల క్రితం మేము ఎట్లా పెరిగామో, నేను కూడా దళితుండే, నేను ఎట్లా పెరిగానో అట్లాగే కనపడుతున్నాయి. హ్యాండ్ టు మౌత్. చేనేత కార్మికుల జీవితాల్లో ఏం మార్పు కనపట్టలేదు. ఎట్లా అంతకుముందు 10 గంటలు పనిచేస్తే ఏమొస్తుందో అదే వస్తుంది. అలాగే పారిశ్రామిక కార్మికులు అట్లాగే ఉంది. తర్వాత కూలీ చేసుకునే వాళ్ళకి కూలీ కూడా లేదు. ఆయన ఫ్రీ డబ్బులు వస్తాయి, వీళ్ళు కూలీ చేసే అలవాటు మర్చిపోయారు. కాబట్టి వీటినన్నింటినీ ఏదో పార్టీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ అని చెప్పట్లేదు. మన సమస్యల్ని, మన జీవితాల్ని అపాయకరమైన పరిస్థితుల్లోకి వచ్చింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు కావాలి. అట్లాంటి సమర్థమైన నాయకుడు మనకు చంద్రబాబు నాయుడు గారు కనపడ్డారు. కాబట్టి నేను వచ్చాను. మీరు కూడా ఆయన్ని అందరూ ఓట్లేసి గెలిపించండి. ఆయన గెలవాలంటే మనకి లోక్సభ అసెంబ్లీ సీట్కి జగన్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన గెలిపించండి. అసెంబ్లీలు అన్ని గెలిస్తే చంద్రబాబు గారు సీఎం అవుతారు. అట్లాగే నాకు కూడా ఓట్లేయండి. చిత్తూరుకు సంబంధించిన ఏ సమస్య అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్లో పారిశ్రామిక, వ్యవసాయ, లేకపోతే దళితులు, సాకలి, మంగలి, ఎరుకుల, ముస్లింస్, క్రిస్టియన్స్, ఎవరి సమస్య అయినా సరే, ఇది లోక్సభకు సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది అయితే నేను టేకప్ చేసి అందరిలాగా నెమ్మదిగా కూర్చునే మనిషిని కాదు. నాకు అన్ని భాషలు వచ్చు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఏ భాషలో అయినా మాట్లాడి మనకు రావాల్సిన ప్రతి స్కీము, మనకు రావాల్సిన, మనకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఫండ్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గం అభివృద్ధికి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని పార్లమెంట్లో చూపిస్తాను. కాబట్టి దయచేసి ఓటేసి గెలిపించండి. మనకు కావాల్సిన అభివృద్ధి అంతా నేను తీసుకొస్తాను.